తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్. కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ పరోక్ష పొత్తు. లోపాయికారిగా ఒకరికొకరు సహకారం. ముందస్తు అవగాహనతో కొన్ని చోట్ల పోటీకి దూరం. వరంగల్, నల్గొండ జిల్లాల్లో చిత్ర విచిత్రాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, ములుగులో పొత్తు. కొన్ని వార్డుల్లో ఒకరికి మరొకరు పరస్పర సహకారం. కాంగ్రెస్ ను ఓడించడానికి జతకట్టిన బీఆర్ఎస్, బీజేపీ. వరంగల్ కార్పొరేషన్లో మేయర్ పదవిపై లోపాయికారి ఒప్పందం. ఒకరికి మరొకరు సహకరించుకోవాలని నిర్ణయం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ ను ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా ఉత్తర దక్షిణ ధృవాల వంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఈ లోపాయికారి పొత్తులు బహిరంగ రహస్యంగా మారాయి. జనగామ, ములుగు వంటి ప్రాంతాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టే వ్యూహానికి తెరలేపారు. ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందనే వార్తలు రాజకీయ సెగను పుట్టిస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా ఈ జిల్లాల్లో పరిస్థితులు మారాయి. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సైద్ధాంతికంగా పొసగని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మున్సిపల్ ఎన్నికల కోసం ఒక్కటయ్యాయి. అధికార కాంగ్రెస్ ను దెబ్బతీయడమే పరమావధిగా ఈ రెండు పార్టీలు ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతో కొన్ని చోట్ల పోటీకి దూరంగా ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనగామ, ములుగు మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లేని చోట బీజేపీకి, బీజేపీ బలహీనంగా ఉన్న చోట బీఆర్ఎస్ కు పరస్పరం సహకరించుకోవాలని క్షేత్రస్థాయి నాయకత్వం నిర్ణయించుకుంది. ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓట్లు చీలకుండా చూస్తూ అధికార పార్టీని ఓడించడమే ఈ వింత పొత్తు వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఒక లోపాయికారి ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం మెజారిటీ డివిజన్లలో గెలుపు అవకాశాలున్న అభ్యర్థికి రెండు పార్టీల క్యాడర్ మద్దతిస్తుంది. ఎన్నికల అనంతరం ఫలితాలను బట్టి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకోవాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో కాంగ్రెస్ బలాన్ని తగ్గించేందుకు ఈ వ్యూహం పక్కాగా అమలు చేస్తున్నారు. బలమైన నాయకులున్న డివిజన్లలో ఒకరిపై ఒకరు పోటీ పడకుండా కాంగ్రెస్ అభ్యర్థులను ఒంటరిని చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో ఇప్పుడు చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ ను మున్సిపల్ ఎన్నికల్లో కట్టడి చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఏకమయ్యాయి. నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఈ అండర్ గ్రౌండ్ పొత్తులు నడుస్తున్నాయి. బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం కాంగ్రెస్ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న వార్డుల్లో బీఆర్ఎస్ కు, హిందూ ఓట్లు ప్రాధాన్యత ఉన్న చోట బీజేపీకి అనుకూలంగా ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం వరంగల్, నల్గొండ మాత్రమే కాకుండా ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఇలాంటి వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్లో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేయడానికి బీఆర్ఎస్, బీజేపీతో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న అసమ్మతి నేతలను ఈ రెండు పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చాలని చూస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పై వస్తున్న వ్యతిరేకతను వినియోగించుకోవాలని, అందుకోసం ఏ పార్టీతోనైనా జతకట్టేందుకు తాము సిద్ధమనే సంకేతాలను బీఆర్ఎస్, బీజేపీ క్యాడర్కు పంపాయి. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి పొత్తుపై కాంగ్రెస్ గమనిస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ బృందమని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఈ పొత్తులు బలం చేకూరుస్తున్నాయని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ వింత పొత్తు వల్ల నష్టం జరగకుండా ఉండేందుకు మంత్రులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వార్డులోనూ ఈ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ రహస్య ఒప్పందాలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.